తమిళ్లో జిగిరితండ అనే ఒక సినిమా చూశాను. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్. అట్లా సంథింగ్ నావెల్గా ట్రై చేస్తాడు ఆయన. సంథింగ్ ఈ భాష ఆ భాష అని లేకుండా అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తిగా. రెండవది మన పక్కింటి అబ్బాయిలాగో లేకపోతే మన ఇంట్లో అబ్బాయిలాగో కనిపించేటటువంటి నేటివిటీ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్ చాలా రేర్ ఆర్టిస్ట్కి దొరుకుతుంది. అట్లాంటి సంథింగ్ స్పెషాలిటీ ఉన్నటువంటి సిద్ధార్థ ఈ సినిమాలో డెఫినెట్గా లూసీ అనే సెన్సేషనల్ హిట్ ఫిల్మ్ని చూసి సెలెక్ట్ చేసుకుని పర్ఫామ్ చేశాడు అని అంటే నో డౌట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 గుడ్ హిట్. ఐ హోప్ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు టెల్ ద కంగ్రాచులేషన్స్ టు సిద్ధార్థ. థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధార్థకి ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలని, తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని ఆశిస్తున్నాం. ఇందాక యాంకర్ గారు కొడాలి బదులు కోనేరు అన్నారు. అదేం తప్పులేదండి, ఎందుకంటే కోనేరు కల్పన గారికి వచ్చే ప్రాఫిట్లో నాకు కూడా షేర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆవిడ అలా చెప్పింది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, దాంట్లో షేర్ కూడా నాకు ఇస్తారని ఆశిస్తూ ఈ సినిమా యూనిట్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మా కోనేరు కల్పన గారికి ఇంకా మంచి మంచి సినిమాలు తీసే అవకాశం రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇందాక చిట్టి పురుగు అంటూ చక్కగా విన్నాం సాంగ్, బట్ కొంచెమే విన్నాం, ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకుంటాను కదా హ్యాపీనెస్. సో ఆ హ్యాపీనెస్ని ఇంకాస్త పెంచేందుకు మన సింగర్ రఘురామ్ గారు రాబోతున్నారండి. ఈ సాంగ్ వినిపిస్తారు లైవ్లో. షోర్గా అందరికి నచ్చే విధంగా ఉండబోతోంది సాంగ్. సో లెట్స్ ఎంజాయ్. చిట్టి పురుగు గుండెల్లోనే ఉంది చూడరా, అదిలా పిచ్చు మిఠాయి గుచ్చి గుచ్చి అడుగుతోందిరా. వట్టి కట్టి ప్రేమ కొంచెం పొందమందిరా, అది నా ఎట్టు పళ్ళ తీరు చూపి చంపుతోందిరా. తంజావూరు బొమ్మలాగా తైతకాడినా నేనే ఒప్పో తప్పో మాటలన్నీ కుమ్మరించిన, గిర్రని తిరిగే బొంగరంలా కొట్టుకుంటున్నానే పైడి బొమ్మ పాట వింటూ అంత పాడినా. చిట్టి పురుగు గుండెలోనే ఉంది చూడరా, అదిలా పిచ్చు మిఠాయి గుచ్చి గుచ్చి అడుగుతోందిరా. పట్టి కట్టి ప్రేమ కొంచెం పొందమందిరా, అది నా ఎట్టు పల్ల తీరు చూపి చంపుతోందిరా. పిల్ల చెప్పిందిల్లా మచ్చ ఎద్దు గెలిపే కల్లా అన్నట్టే ఓ మూలే చేరింది. ఓ చుట్టి చుట్టి ఊరే చుట్టి గట్టి తాడే ముందే కట్టి తెచ్చి పెట్ట గడ్డే మెక్కింది. మునింగితేలా ఈ వెల్లువల్లో మనస్సు నిండే సువాసనల్లో ఈ లెక్కలేందో ముగింపు ఏదో ఈ చిక్కు ముళ్ళే విడేది ఎప్పుడో. చిట్టి పురుగు గుండెల్లోనే ఉంది చూడరా, అదిలా పిచ్చు మిఠాయి గుచ్చి గుచ్చి అడుగుతోందిరా. పట్టి కట్టి ప్రేమ కొంచెం పొందమందిరా, అది నా ఎట్టు పల్ల తీరు చూపి చంపుతోందిరా. మరి ఇప్పుడు ఈ మూవీలోని సెకండ్ సాంగ్ ని మనం వినబోతున్నామండి. సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయడానికి ఇప్పుడు ఇక్కడికి ఆహ్వానిద్దాం జేకే భారవి గారిని. ప్రముఖ రచయిత దర్శకులు శ్రీ జేకే భారవి గారు వేదికపైకి రాబోతున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ తో వారిని స్టేజ్ పైకి ఆహ్వానించారు. అలాగే శ్రేయోభిలాషులు
ఈ టీంకి బెస్ట్ విషెస్ని అందించడానికి ఇక్కడికి విచ్చేశారు సన్షైన్ హాస్పిటల్స్ డాక్టర్ గురువారెడ్డి గారు. వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. అండ్ డైరెక్టర్ వీరుకే గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ అండి. ప్రతి గెస్ట్ని కూడా మనం క్లాప్స్తో రిసీవ్ చేసుకుందాం ప్లీజ్. ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించారు కిషోర్ రాఠీ గారు. సో ప్రొడ్యూసర్ గారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. నాలో ఒకడు మూవీకి ఈ టీం మెంబర్స్కి ఒక్కరు కాదు ఎంతమంది ఉన్నా అంటూ ఎంతమంది సెలబ్రిటీస్ స్పెషల్ గెస్ట్లు రావడం నిజంగా చాలా సంతోషంగా సంబరంగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. మరి అందరూ కలిసి సెకండ్ సాంగ్ ని లాంచ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. సెకండ్ సాంగ్ రిలీజ్. నాలాగే నేనుంటే నడుమన వచ్చి ఇట తేనొలికే నిన్ను పిట దూరముగా చూసానంట. ఏంటే 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 పువ్వుల నువ్వుంటే పున్నాగై అగ్గిపుటే ఆసీతై నువ్వుంటే రావణుడై మతే పుట్టే. ఏంటే 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 వావ్, మంచి సాంగ్. అండ్ ఐబ్రోస్ భలే ఎగరేశారండి. మీ మూమెంట్స్, మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. అండ్ ఈ సాంగ్లో స్పెషల్గా విజువల్గా అందరినీ అట్రాక్ట్ చేసింది అనుకుంటున్నా. అండ్ సిద్ధార్థ గారు ప్లస్ దీపా సన్నిధి గారు కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. మరి ఈ సినిమాపై అభిప్రాయాన్ని అలాగే ఈ టీమ్ మెంబర్స్కి బెస్ట్ విషెస్ని మన అతిథులు అందించబోతున్నారు. సార్ ప్లీజ్ జాయిన్ విత్ us. డాక్టర్ గురువారెడ్డి గారు అంటే ప్రొఫెషన్ పరంగా వారు డాక్టర్ అయినప్పటికీ మూవీస్ అన్న కూడా వారికి చాలా ఇష్టం. మరి మనకు తెలియని వారిలోని ఇంకో వ్యక్తిని పరిచయం చేస్తూ ఈ సినిమా టీమ్కి బెస్ట్ విషెస్ అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభందరికీ నమస్కారం. నా బుర్ర మోకాల్లో ఉందని అందరూ అంటుంటారు. సో కాబట్టి మోకాలు డాక్టర్గా సెటిల్ అయిపోయాను. ఇందాక కృష్ణారెడ్డి గారు అడుగుతున్నారు మీరు టైం తీసుకుని వచ్చారని. రోజంతా నేను బతికేది మనుషుల పేషెంట్ల కోసం, ఇలాంటి టైంలో నా కోసం. ఎందుకంటే సినిమా అంటే నాకు మహా పిచ్చి. అండ్ ఇందాక అన్నారు కదా మీలో ఒకడు ఎవరని. మిగతా వాళ్ళందరూ చాలా తెలివిగా తప్పించుకున్నారు. బట్ నాలో ఒకరిని ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే మా ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి. నేను చిన్నప్పుడు కాంచనాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అదొకడు. తర్వాత హేమమాలిని పెళ్లి చేసుకుందాం అనుకున్నది 2. తర్వాత ఐశ్వర్య రాయని అనుకున్నాను 3. అక్కడికి ఆగిపోయాను. అసలైన వాళ్ళు ఇంకొక ఐశ్వర్య రాయ్ ఇంట్లో ఉంది, భవాని. నా కూతురి వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది. ఎందుకంటే నాకు 2 ఫేవరెట్ హీరోలు, సిద్ధార్థ, నాని. ఇట్స్ వెరీ గ్రేట్ టు సీ ఆల్ 3 యంగ్స్టర్స్ హియర్. సందీప్ కిషన్ ఈ మధ్య వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూశాను, చాలా బాగుంది. సిద్ధార్థ బొమ్మరిల దగ్గర నుంచి ఈ సినిమా వదిలిపెట్టను నేను. ఆమె గ్రేట్ ఫ్యాన్. ఇక నాని గురించి చెప్పేదే ఉంది. మొన్న ఎరగదీశావు ఎవడే సుబ్రహ్మణ్యంలో. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. సో రియలీ అంటే మేము ఓల్డ్ జనరేషన్ నుంచి చూసి ఆ హీరోల్ని ఇప్పుడు యంగర్ జనరేషన్ చూస్తుంటే ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. వాట్ ఐ వాంటెడ్ టు టెల్ హియర్ ఈజ్ మీలో ఉన్న జీలు, ఆ ఫైరు అన్బిలీవబుల్. మిమ్మల్ని చూస్తే నాకు కూడా కుర్రోళ్ళలాగా అనిపిస్తుంది. అంటే తర్వాత ఇంకోటి, ఇది ఎబిలిటీ టు ఎక్స్పెరిమెంట్. పాత హీరోలకి అంత ఆ రోజులు అంటే అఫ్కోర్స్ వీఆర్ ఆల్ ప్రొడక్ట్ ఆఫ్ అవర్ టైమ్స్. పాత రోజుల్లో ఆ హీరోలకు అంత ధైర్యం లేదు. బట్ మీకు మటుకు ఎక్స్ట్రాడినరీ.
సో ఆల్ 3 of you, ఐ విష్ ఇంకా రానున్న రోజుల్లో మంచి సినిమాలు, డిఫరెంట్ సినిమాలు తీసి మా అందరికీ కన్నుల పండుగ చేయాలని కోరుకుంటూ, సిద్ధార్థ్ యూ విల్ డెఫినెట్లీ రాక్ ఆన్ దిస్ మూవీ. చూస్తూ ఉంటే ఆల్ ద బెస్ట్. ఒక్కటే నా కంప్లైంట్ ఏంటంటే తెలుగులో నువ్వు ఎక్కువ చేయట్లేదు. అది నిన్ను ఉపయోగించుకోపోయిన తెలుగు వాళ్ళ తప్పో నాకు తెలియదు, లేకపోతే నువ్వు టూ బిజీ అయిపోయి తెలుగుకి ఇది చేస్తున్నదో నాకు తెలియదు. బట్ నువ్వు చేయట్లేదు. ఎవ్రీ ఇయర్ మినిమం 2 సినిమాలు చేయాలి తెలుగులో నువ్వు. కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తా, డబ్బులు ఎవరు మిగిలితే. ఓకే, మీ ముగ్గురిని పెట్టి ఒక సినిమా తీయాలనుంది నాకు చూస్తుంటే అలా. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ యంగ్స్టర్స్. అండ్ కల్పన నా చెల్లెలు, నాకు ఎప్పుడు మెడికల్ కాలేజ్ రోజుల నుంచి మా ఇద్దరు పక్కపక్కలలో ఉండేవాళ్ళం గుంటూరులో. మా సాన్నిహిత్యం అది, అందుకని నన్ను ఈ స్టేజ్ మీదకి పిలిచారు. కల్పన అండ్ ప్రకృతి, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ సిద్ధార్థ్. థ్యాంక్ యూ. యంగ్ కమల్ హాసన్ సిద్ధార్థ కరెక్ట్ అని ఇక్కడి నుంచి తథాస్తు దేవతల్లాగా తథాస్తు అన్నట్టు కరెక్ట్ అన్నారు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఏదైనా చూడాలనుకుంటే మనకు మైండ్లో వెంటనే సిద్ధార్థ వస్తాయి. ఈ మధ్య మన నాని కూడా దాంట్లో చేరిపోతున్నారు. సూపర్ అద్భుతమైన కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా నేను కన్నడంలో 23-24 సినిమాలు తీశాను. కన్నడ సినిమాలతో బాగా అనుబంధం ఉంది నాకు. కన్నడంలో లూసియా అనే ఒక సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందాక ఆమె చెప్పినట్టు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హిందీ తారలు అందరూ కూడా ఆ సినిమా తెప్పించుకొని స్పెషల్ షో వేయించుకొని కన్నడ డైరెక్టర్ని, ఆ ప్రొడ్యూసర్ని వాళ్ళని పిలిపించి వాళ్ళని బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేసి, అంటే ఒక సెన్సేషన్, ఒక కొత్త థాట్, ఒక న్యూ వేవ్. ఆ సినిమాని సిద్ధార్థ గారు ఎంచుకొని చేయడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ ఎక్కడ ఉంటే సిద్ధార్థ అక్కడ ఉంటాడు, కొత్తదనం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఏదో ఒకటి చేయాలి, కొత్తగా చేయాలి, తపన తపన తపన, అదే సిద్ధార్థ తపస్సు. అతను డెఫినెట్గా ఈ సినిమాతో, అంటే నాకు పరిచయం ఉన్న యంగ్స్టర్స్ హైదరాబాద్ లోపల చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇలాంటి సినిమా వస్తుంది మాకు చాలా, నేను అమ్మ అని పిలుస్తాను కల్పన గారిని, మా అమ్మ ఈ సినిమా చేస్తుంది, ఎలా ఉంటుంది అంటే నెట్ లోపల వీర విహారం చేస్తుంది సార్ మీ సినిమా. ఈ సినిమా యంగ్స్టర్స్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ. తప్పకుండా అఖండ విజయం సమకూరుతుంది ఈ సినిమాకి. 100% నేను నమ్ముతున్నా దాన్ని. ఇప్పుడు మనం చూసిన సినిమా అసలు, అంటే సిద్ధార్థ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఆయన అభిరుచి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా నటన ఎట్లా చేస్తాడని దాని గురించి కొత్తగా కామెంట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏ నటునికైనా కథ, మెయిన్ కథలో ఉంది ప్రాణం అంతా, దానికి వాళ్ళు జీవం పోస్తారు. మన ఎవడే సుబ్రహ్మణ్యం మనం చూస్తుంటే నాని అసలు ఆ థియేటర్లో మా ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ, మేము అక్కడ రాఘవేంద్రరావు గారు మేమందరూ చూస్తుంటే వచ్చి మాకందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తుంది. ఆ పిక్చర్ అయిన తర్వాత నాని మీద ఉన్న ఒక అభిప్రాయం మారిపోయింది, టోటల్గా ఈగతో ఒకలాగా మారిపోయింది. అలాగే వాళ్ళందరూ స్నేహితులు చూడడానికి వచ్చారు. ఈ సినిమాకి సంబంధించి కల్పన గారి గురించి ఎక్కువ చెప్పాలి. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు కల్పన గారి నాన్నగారు కల్పన చిత్ర అనే ఒక బ్యానర్ పెట్టారు. అప్పుడు ఒక సినిమా తీశారు మా వదిన అని, దాన్ని 20-30 సార్లు చూశాను నేను అప్పట్లో. అంత నాకు ఇష్టమైన సినిమా. ఆ తర్వాత కొంతకాలానికి అత్తగారు కొత్త కోడలని భానుమతి గారి కథతో తీశారు. మా వదిన సినిమాని శరత్ బాబు గారి కథ అది. సో వాళ్ళ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసర్. ఒకప్పుడు నాన్నగారి అడుగుజాడల్లో నేను కూడా ప్రొడ్యూసర్ కావాలని కలలు కన్నది. అద్భుతమైన సినిమాలు తీస్తుంది. తన కూతురు పేరు ప్రకృతి పేరు పెట్టింది ఈ నిర్మాతగా. ఈ సినిమా తచ్చం యోరావృణీమఘే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం సన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే ఓం శాంతి 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 అని వేదపూర్వకంగా ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, బొమ్మరిల్లుతో తెలుగింటి బిడ్డ అయిన సిద్ధార్థ ఇక ముందు ప్రతిసారి చెప్పినట్టుగా తెలుగు సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలని, మన తెలుగు బిడ్డని ఈ సినిమా ద్వారా ఆదరించి తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని చాటుకుందామని
సిద్ధార్థకి వెల్కమ్ చెప్తూ అఖండ విజయాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిండు మనసుతో ఆశీస్సులు అందించడం, నిజంగా ఎంత చక్కగా ఆశీర్వదించడం అచ్చ తెలుగులో చాలా సంతోషకరంగా ఉంది. అయితే కోనేరు కల్పన గారిని ఆన్ స్టేజ్ పై చూడాలని మా అందరికి ఆశగా ఉంది. ఆవిడ మాత్రం రానంటున్నారు. సో ప్లీజ్ ఒక్కసారి కల్పన గారు. వెల్కమ్ మ్యామ్. యా ప్రకృతి ప్లీజ్ జాయిన్. అలాగే ఇప్పుడు ఈ టీమ్ కి బెస్ట్ విషెస్ అందించబోతున్నారు వీరుకే గారు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. కల్పన చిత్ర మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఆశ నెరవేరుతూ మళ్ళీ మంచి హిట్స్ ఇవ్వాలని ఆశిస్తూ ఈ సినిమాలో సిద్ధార్థ్ గారు నాలో ఒకడు కాదు మనలో ఒకడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీలో టోటల్ గా 5 సాంగ్స్ ఉన్నాయండి. ఈ రోజు మనం 4 సాంగ్స్ మాత్రమే వినబోతున్నాం. ఇంకొక సాంగ్ సర్ప్రైజ్. అండ్ అలాగే ఆ 4 సాంగ్స్ లో ఒక సాంగ్ స్పెషల్ గా మన హీరో సిద్ధార్థ్ గారు పాడారు. ఎక్స్ట్రాడినరీ సాంగ్, డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది. అండ్ ఈ రోజు ఈ ఆడియో ఫంక్షన్ లో వారు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు. ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం. మరి ఇందాక లాంచ్ చేసినటువంటి సెకండ్ సాంగ్ కి ఒక అందమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు సత్య డాన్స్ టీమ్. సో ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తో సత్య డాన్స్ టీమ్ ఇన్వైట్ చేయండి. అదిరిపోయే పర్ఫార్మెన్స్ ని అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. నాలాగే నేనుంటే నడుమన వచ్చి ఇట తేనొలికే నిన్ను పిట దూరముగా చూసానంట. ఏంటే 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 పువ్వుల నువ్వుంటే పున్నాగై అగ్గిపుటే ఆసితై నువ్వుంటే రావణుడై మతే పుట్టే. ఏంటే 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 ఇప్పటి వరకు నీ మధ్య కిరుకు తాకే మప్పు తలకు తలగిందై తిరుగు. అంటే ఇప్పటి వరకు నీ మధ్య కిరుకు తాకే మప్పు తలకు తలగిందై తిరుగు. తేరి చూస్తే తలుక నువ్వు ఒంటరి రసగుళిక కునుకు రాని నాకు ఇది కామదేవ పిలుపు. కాలం కాని కాలం ఇది కౌగిలిగిలి కాలం సొత్తులెత్తు పల్లం అడిగింది ఏకతాళం. కలకండ తీలు ఆ విలుకుల నీ తోలు ఈ సీమ తొర్ర పాలు నువ్వు చేసుకుంటే మేలు. అంటే ఇప్పటి వరకు నీ మధ్య కిరుకు తాకే మప్పు తలకు తలగిందై తిరుగు. అంటే ఇప్పటి వరకు నీ మధ్య కిరుకు తాకే మప్పు తలకు తలగిందై తిరుగు. నీకోసం వేచి ఉందే అందుకోసం బతుకుతుందే ఒక మారి చూసినవే ఒళ్ళే తుళ్ళి మురిసినదే. అంటే కన్నులలో నువ్వేనే కన్నెకలై రావే నా 3 వేళల్లో నేను గుర్తుకొస్తే చాలే. నాలాగే నేనుంటే
మన వచ్చి ఇట తేనొలికే నిన్ను పిట్ట దూరముగా చూసానంట ఎంతే 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 అది ఎంతే థ్యాంక్ యూ సత్య డాన్స్ టీమ్. హ్యాపీగా ఎంజాయ్ చేశారనుకుంటాను. అండ్ మన సిద్ధార్థ్ గారికి సంబంధించినటువంటి మరొక అందమైన మెడ్లతో మన సింగర్స్ ఇప్పుడు మళ్ళీ రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ రఘురామ్, సాకేత్, పర్ణిక, రమ్య, మౌనిక అండ్ దినకర్. सुन सुन सा लगे दिन अभी सुनी सुनी रातों में दम घुटे ओ सजनावे ओ तुनावे दिल तरसावे सुन सुन सा लगे दिन अभी सुनी सुनी रातों में दम घुटे ओ सजनावे टूटे दिल को कोई समझावे इस प्यार में ये गवारे प्यार बिना ये क्या जीना నిన్నిలానే చూస్తూ ఉన్న రోజులాగే కలుసుకున్న గుండెలో ఈ అలజడేంటో కొత్తగా అరెరే అరెరే ఏంటో ఈ వరసే కలిగే కలిగే నాలోని వలనే ఎందుకో కలవరం తెలియదే అనుక్షణం ఇంతలోనే ఏమిటో ఈ పరవశం ఒంటిగా నిలవటం నన్నునే మరవటం అంతులేని ఆశలన్నీ నీ వశం నిన్నలేని చూస్తూ ఉన్న రోజులాగే కలుసుకున్న గుండెలో ఈ అలసడేంటో కొత్తగా ఊహలోనే తేలుతున్న ఊసులెన్నో చెప్పుకున్న నాలో నేనే నవ్వుతున్న వింతగా నిన్నేలా 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 ఆనందమా ఆరాటమా ఆలోచన ఏమిటో పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏమిటో తేల్చుకో నయనమా ఎవరిది తొలి తడి ఓ పట్టుకో పట్టుకో చెయ్యి జారాడి పక్కనైనా స్వప్నమే సత్యమై రెప్పదాటి చేరే సమయాన కంటికే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా నమ్మవే మనసా కనపడినది కదా ప్రతి మలుపున బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరికొచ్చి ముద్ది మంది సరలే పాపం
అది దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలనే నాకు ఉంది కానీ సింకే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది అంతా సిద్ధంగా ఉన్నది మనసెంతో సంతోషమన్నది ఆలస్యం ఎందుకన్నది ఇలా రామలే అబ్బాయి గారి పద్ధతి హద్దు మీరెట్టుగానే ఉన్నది అల్లాడిపోద చిన్నది చల్లే అల్లరి కథలో తదుపరి గెలిచే పదమరి మనమే కుదిరి మురిపెం ముదిరి మనకిష్టమైన కష్టమైన ఊగిపోదమరి అంతా సిద్ధంగా ఉన్నది హద్దు మీరెట్టుగానే ఉన్నది ఆలస్యం ఎందుకన్నది సరేలే మరి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే కని అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి అలవో 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 నా ఊహల హాసిని మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసంటే నువ్వేనేనని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే కని ఎక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి పనినిసుసా 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 గాని గనిప గమ పనిని గమ పనిని గమ పనిని సాని గమమ గని గమ గని గని ఎగిరే 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 చూపే ఎగిరనే చూపే ఎగిరే ప్రాయం ఎగిరనే fly high in the sky ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా కల్పన చిత్ర బ్యానర్ కి ఈ బెస్ట్ విషెస్ ని అందించడానికి ఎంతో మంది ప్రొడ్యూసర్స్ వచ్చారండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సింధూర పువ్వు సినిమాతో ఆ పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నారు సింధూర పువ్వు కృష్ణారెడ్డి గారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కొంత గ్యాప్ తర్వాత వినవయ్య రామయ్య అంటూ మళ్ళీ అందరినీ పలకరించబోతున్నారు ప్రొడ్యూసర్ గా. ప్రముఖ నిర్మాత రవి కొటార్కా గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. అలాగే ప్రముఖ నిర్మాత సాకమూరి మల్లికార్జునరావు గారు ఇక్కడికి వచ్చేశారు. సగౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నాం. మరొక నిర్మాత కేవీవి సత్యనారాయణ గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కేవీవి సత్యనారాయణ గారు ఒక్కసారి అతిథుల్ని మనం చప్పట్లతో ఆహ్వానిద్దామండి ప్లీజ్. ఇంతమంది నిర్మాతలను ఒక వేదికపై చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు సందీప్ కిషన్ గారు మన హీరో గారు అండ్ అలాగే డైరెక్టర్ కొండ విజయ్ కుమార్ గారు కూడా స్పెషల్ థ్యాంక్స్. అందరూ కలిసి ఈ మూవీలోని థర్డ్ సాంగ్ ని లాంచ్ చేస్తే మేము హ్యాపీ. Song launch. పూలు ఇలా
పూయకనే పూసిందిలా కళ ఏ కలలో చూసినా అదే